హలో ఆల్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనం సూర్య గారు యాక్ట్ చేసిన వీరభద్రుడు మూవీ రివ్యూ చూద్దాం. అదేనండి తెలుగు వెర్షన్ ఆఫ్ కరప్పు. ఒక్క మాటలో ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇదొక యాక్షన్ ఫ్యాంటసీ సినిమా. ఇందులో కథ కంటే హీరో ఎలివేషన్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. బట్ ఈ మూవీలో గ్రేట్ కాన్సెప్ట్ ఉంది. కరప్షన్, అవినీతి అనే దాని మీదే ఎన్నో సినిమాలు మనం చూసాం ఇది, కానీ ఒక రొటీన్ కమర్షియల్ మూవీలాగే ఇది తీశారు. సూర్య గారిని మనం ఇందులో అల్టిమేట్ మోడ్లో చూస్తాం. ఇంకా స్టోరీ ప్లాట్ లైన్ విషయానికి వస్తే, ఇది ఒక పాడైపోయిన సమాజం వెనక జరిగే కథ. కోర్ట్ రూమ్ లీగల్ డ్రామా, మైథాలజీ, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ని కలిపి అవినీతి ఉన్న ప్రపంచంలో న్యాయం చేయడానికి ఒక హీరో కావాలి. సూర్య గారు సొసైటీలో ఉన్న కరప్షన్ మీద ఎలాంటి ఫైట్ చేశారు అనేదే ఈ సినిమా కథ. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ సూర్య గారు తన యాక్టింగ్తో సినిమా మొత్తం తన భుజాల మీద మోసారు. సూర్య గారు డ్యూయల్ రోల్లో కనపడతారు. యాక్షన్ సీన్స్లో చాలా మంచి ఎనర్జీ చూపించారు. హీరోయిన్ త్రిష గారికి స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉన్నంతసేపు చాలా బాగా చేశారు. కేవలం 2 ముఖ్యమైన సీన్లో మాత్రమే తను గుర్తుండిపోతుంది మనకి. డైరెక్టర్ ఆర్కే బాలాజీ గారు ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ చేశారు, కానీ తన క్యారెక్టర్కి ఇది మిస్ మ్యాచ్ అయిందని నాకు అనిపించింది. తన యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. సీరియల్ సోషల్ థ్రిల్లర్కి కావాల్సిన స్క్రీన్ ప్రెజెన్స్ కాదు అని నాకు అనిపించింది. డైరెక్టర్ ఆర్కే బాలాజీ గారు ఒక సామాజిక సందేశానికి సూపర్ హీరో ఫ్యాంటసీని కలిపి ప్రయత్నం చేశారు, కానీ అది సగం మాత్రమే వర్కౌట్ అయింది. ఇంకా ఈ మూవీ పాజిటివ్ విషయానికి వస్తే, స్క్రీన్ ప్లే మొదటిలో చాలా స్ట్రాంగ్గా మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. కొన్ని మంచి మాస్ మూమెంట్స్తోనూ ఎంటర్టైన్ చేశారు. ఇంకా నెగిటివ్ అయితే సెకండ్ హాఫ్లో సినిమా మొత్తం కొలాప్స్ అయింది. కోర్ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ని వదిలేశారు. రొటీన్ కమర్షియల్ మూవీస్ లాగే తీశారు. సెకండ్ హాఫ్ అయితే మాత్రం సాగదీశారని నాకు అనిపించింది. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే, ఇది సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అని చెప్పాలి. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటండి బాబు, అంత గట్టిగా కొట్టారు. అసలు డైలాగ్స్ కూడా కొన్ని థియేటర్లో వినపడలేదు. ఇంకా సినిమాటోగ్రఫీ, జీకే విష్ణు గారు విజువల్ సినిమాకి పెద్ద ఎసెట్ అని చెప్పాలి. కొరియోగ్రఫీలోన కెమెరా యాంగిల్స్ గ్రాండ్ స్కేల్లో ఉన్నాయి, కానీ ఆ విఎఫ్ఎక్స్ ఏంటండి బాబు, 130 crore బడ్జెట్ అన్నారు. విఎఫ్ఎక్స్ చూస్తే చాలా అన్పాలిష్డ్గా అనిపించింది, అస్సలు బాగాలేదు. అండ్ ఇంకా ఫైనల్గా మూవీ ఎలా ఉందంటే, వీరభద్రుడి కాన్సెప్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది, దానికి తగ్గ న్యాయం చేయలేకపోయింది. ఒక మంచి ఫ్యాంటసీ ఎలిమెంట్ని రొటీన్ కమర్షియల్ నాయిస్లో పాతేశారు. స్క్రీన్ ప్రెజెన్స్, స్ట్రాంగ్ ఫస్ట్ హాఫ్, గ్రాండ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి కొంచెం ప్లస్. ఇక సాగదీసిన సెకండ్ హాఫ్, వీక్ క్యారెక్టర్ డెవలప్మెంట్, అదే రొటీన్ స్క్రిప్ట్, అండ్ ఇంకా భరించలేని బ్యాక్గ్రౌండ్ స్కోర్ బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్స్ ఈ మూవీకి. ఇక మూవీ చూసాక మీకు ఎలాగనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. పీస్.